జై భవానీ మాత. ఇక్కడ మీ ఎదురుగా 4 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళ మనసులో మీకోసం ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీకోసం వారు ఏం ఆలోచిస్తున్నారు, మీకోసం వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, అవి మంచి ఆలోచనలా లేక చెడ్డ ఆలోచనలా, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము. ఇక్కడ మీ ఎదురుగా అయితే 4 నంబర్స్ ఉన్నాయి. మీరు కావాలి అని అనుకున్నట్లయితే నలుగురు వ్యక్తుల కోసము 4 నెంబర్స్ని చూస్ చేసుకోవచ్చు, లేదా ఒక్క పర్సన్ కోసం ఒక్క నెంబర్ను కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ విశ్వాసంతో మీరు చూసినట్లయితే తప్పకుండా రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. మీరు నెంబర్ని తలుచుకునేటప్పుడు కూడా భగవంతుణ్ణి తలుచుకుంటూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారిని మీ ఎదురుగా ఉన్నట్లుగా తలుచుకుంటూ 2 నిమిషాల పాటు ధ్యానం చేసిన తర్వాత నెంబర్ని చూస్ చేసుకున్నట్లయితే తప్పకుండా రీడింగ్ అన్నది మీకు కనెక్ట్ అవుతుంది. వీడియోని లైక్ చేసినట్లయితే మీరు ఈ రీడింగ్తో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీరు రీడింగ్ కనెక్ట్ కాకపోయినట్లయితే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు దీనిని చూడవచ్చు. 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి గురించి మనం ముందుగా తెలుసుకుందాము. వారు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు, మీరు ఎప్పుడూ కూడా దుఃఖంలోనే ఉంటారు అని, మీరు చాలా బాధపడుతూ ఉన్నారు అని. రాత్రి సమయంలో మీరు నిద్రపోవడం లేదు, మీ మనసులో ఏదో పాత విషయాలు మీరు గుర్తు చేసుకుంటూ మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఏదైతే మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో అదంతా కూడా చాలా చెడ్డగా ఉంది. కానీ వారు అనుకుంటారు, ఏమైనా జరగని నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని వారు చెప్తూ ఉంటారు. వారు మీతో ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు మీరు సంతోషంగా ఉండాలి అని, మీ జీవితంలో ఉన్న దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని. మీరు ఎవరి కోసమైతే ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారో వారైతే మిమ్మల్ని ఇప్పుడు మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని అనుకుంటున్నారు. మీరు మీ ఫ్రెండ్ కోసమైనా లేదా ఎవరి కోసం ఈ వీడియో చూస్తున్నా కూడా వారైతే మీకోసమైతే చాలా మంచిగా చాలా పాజిటివ్ ఆలోచనలే చేస్తున్నారు. మీ సమస్యలను వారు అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీరు చెప్పే ప్రతి మాట పైన కూడా వారు విశ్వాసాన్ని ఉంచుతారు. మీ దుఃఖాన్ని వారు అర్థం చేసుకునేవారు. ఇలా దుఃఖాన్ని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారు. చాలామంది మీరు చెప్పే మాటలను వినవచ్చు, విన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ అయితే కావాలి కదా, ఆ వ్యక్తి అయితే మాత్రము మీకు పూర్తి సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. ప్రతి నిమిషంలో కూడా మీకు సహాయకంగా ఉన్నారు. వారు అనుకుంటూ ఉంటారు మీరు ఏం మాట్లాడినా కూడా మీరు మీ మనసుతోనే మాట్లాడుతూ ఉంటారని, మీరు చాలా మంచి వ్యక్తులు అని. కానీ అదృష్టం మీకు కలిసి రావడం లేదు అని. చాలామందికి అదృష్టం కలిసి రాదు అంటే వారు మంచివారు కాదని కాదు కదా, వారు ఏదో ఒక చెడ్డ కర్మలను చేసి ఉంటారు. దాని యొక్క పరిణామాలు అనేవి ఇప్పుడు ఈ జీవితంలో వారు చూస్తూ ఉన్నారు. మనల్ని మనము దోషులుగా ఎప్పుడూ కూడా అనుకోలేం కదా. ఎవరూ కూడా మనల్ని దోషి అని అనరు. ఏ విషయాలైతే మన లైఫ్లో జరుగుతూ ఉన్నాయో వాటన్నింటి గురించి మనం ఎలా దోషులమవుతాము అంటే కర్మ ఎప్పుడూ కూడా మన వెనకాలే ఉంటుంది. పెద్దలు చెప్తూ ఉంటారు, పురాణాల్లో కూడా ఇది చెప్పబడింది. మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆ వ్యక్తి మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు, మీ గురించి అన్ని విషయాలు కూడా వారికి తెలుసు, మీ ప్రతి కష్టం గురించి కూడా వారికి తెలుసు. 1వ నెంబర్ని మీరు ఎవరి కోసమైతే చూస్ చేసుకున్నారో వారైతే నిజంగా చాలా చాలా మంచివారు. రీడింగ్ కరెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. ఎవరైతే 2వ నెంబర్ని కోరుకున్నారో ఆ వ్యక్తి మీకోసము ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ వ్యక్తికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా దుఃఖంలో ఉన్నారు. దుఃఖం ఎందుకు ఉంది అంటే అది మీ ఫాస్ట్ లైఫ్లో ఏదో జరిగిపోయింది. ఫాస్ట్ లైఫ్లో ఇద్దరు ఒక రిలేషన్లో ఉండవచ్చు. మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మీరు ఎప్పుడూ కూడా పట్టించుకోరు. ఒక్కొక్కసారి మీరు చాలా రూడ్గా ఉంటారు. ఒక్కొక్కసారి మీకోసం మీరే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీతో ఉండేవాళ్ళని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీతో ఉండేవారు కూడా అనుకోకుండా ఏదో ఒక కండిషన్ల వల్ల మీకు ప్రేమని ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అన్ని రకాలైన రిలేషన్స్లో కూడా ఉండాల్సి వస్తుంది. ఒక విశ్వాసవంతమైన రిలేషన్లో ఉండాలి అని అనుకుంటారు. ఒక్కొక్కసారి వారు అనుకుంటూ ఉంటారు వారు మిమ్మల్ని ఒంటరిగా వదిలేయాలి అని అనుకుంటారు. నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తూ ఉన్నావు, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు, నువ్వు దుఃఖంలో ఉండాలి అనుకుంటే దుఃఖంలోనే ఉండు, దుఃఖం గురించే ఆలోచించుకుంటూ ఉండాలి అని అనుకుంటే ఉండు,
నీకు నా పైన విశ్వాసం లేదు. మీరు ఎవరి కోసమైతే చూస్తూ ఉన్నారో వారు మీతో ఇవన్నీ కూడా చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. నాకు చాలా ప్రేమ ఉంది. మనిద్దరి మధ్య మంచి స్నేహితులము. మనిద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉంది. ఒకరిపైన ఒకరికి బాధ్యతలు ఉన్నాయి. కానీ మీరు వారిపై విశ్వాసాన్ని ఉంచడం లేదు. మీరు ఎవరి కోసమైతే రెండో నెంబర్‌ను కోరుకున్నారో ఆ వ్యక్తి కూడా మీ వల్ల చాలా ఇబ్బందులను పడ్డారు. వారిప్పుడు మీకు సపోర్ట్ ఇవ్వాలని అనుకోవడం లేదు. వారు మీపై అంత ప్రేమను చూపిస్తూ ఉన్నారు. మీ రిలేషన్‌లో ఎంత నిజం ఉంది. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు కావాలని అన్నీ తెలిసే ఇగ్నోర్ చేస్తున్నారని. మీకు తెలిసే వారితో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు అని. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీరు చాలా టెన్షన్‌లో ఉన్నారు. అందువలన ప్రతి దాన్ని కూడా నెగిటివ్‌గానే చూస్తూ ఉన్నారు. మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్‌ని కోరుకున్నారో వారైతే మాత్రము మీరు తెలిసే వారిని ఇగ్నోర్ చేస్తున్నారని అనుకుంటున్నారు. మీకు ఈ దుఃఖము అనేది ఒక అలవాటుగా మారిపోయింది. వారైతే చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నారు. కానీ వారు చెప్పలేకపోతున్నారు. ఏదైతే పాస్ట్ లైఫ్‌లో జరిగిపోయిందో అది అంతా ఓకే జరిగిపోయింది. చాలా చెడు జరిగిపోయింది. అవన్నీ తెలుసు కదా! జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని ఎవరూ కూడా తిరిగి మార్చలేరు. అదంతా వదిలేయాలి. నువ్వు నాతో జీవితంలో ముందుకు సాగాలి అని వారు అనుకున్నప్పుడు నువ్వు నీ పాస్ట్ లైఫ్‌ని మర్చిపోవాలి. అందువల్లనే వారు మీతో మాట్లాడలేకపోతూ ఉండవచ్చు. వారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు. చాలా రోజుల నుండి ఆ వ్యక్తి మీకు మెసేజ్ కూడా చేయడం లేదు. వారు నీడలాగా మీ వెనకాలే ఉండేవారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. మీ ఇద్దరికీ కాంటాక్ట్‌లో కూడా లేరు మీరు. మీతో మాట్లాడడం లేదు. మీపై వారు కోపంగా ఉన్నారు. వారికి అనిపిస్తూ ఉంది మీరు ఎప్పటికీ మారరు అని. మీరు ఎప్పుడూ కూడా ఫాస్ట్ లైఫ్‌లోనే జీవిస్తారు అని. ఎవరు మీతో మంచిగా ఉండాలి అని అనుకున్నా వారితో మీరు మంచిగా స్నేహాన్ని కూడా చేయడం లేదు. మీరు మొత్తము కూడా చాలా నెగెటివ్ ఎనర్జీస్‌తో ఉన్నారు. అందరూ కూడా మీకు ఎంతో అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకున్నప్పటికీ కూడా మీరు మాత్రము అది అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంది కదా! హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రిలేషన్స్‌ని పాడు చేసుకుంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు చికాకుగా ఉండడము, నెగెటివ్ ఆలోచనలతో ఉండడము. కొంచెం మీ పైన మీరు ధ్యాస పెట్టండి. కొంచెం అన్ని విషయాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అన్నీ కూడా సరి అవుతాయి. వారు మీతో చాలా విషయాలనైతే చెప్పాలి అని అనుకుంటున్నారు. కానీ మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో మాత్రము లేరు. ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారో, మిమ్మల్ని వారుగా అనుకుంటూ ఉంటారో, వారు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి అని ఎప్పుడూ కూడా అనుకోరు. వారు కూడా అలానే అనుకుంటూ ఉన్నారు. ఎవరైతే మూడో నెంబర్‌ని కోరుకున్నారో వారి కోసమైతే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరి కోసమైతే మీరు ఈ నెంబర్‌ని కోరుకున్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వారైతే అనుకుంటూ ఉన్నారు మీతోనే అన్నీ అని వారు అనుకుంటూ ఉన్నారు. వారు ఊహించుకుంటున్నారు మీతో వారి జీవితాన్ని మీతో కలిపి వారి జీవితం పూర్తి అవుతుంది అని వారు అనుకుంటున్నారు. మీరొక్కరే వారి లైఫ్‌లో ఉన్నట్లయితే ఇంక వారికి జీవితంలో దేని గురించి ఏ లోటు కూడా లేదని వారు అనుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న మొత్తం సంతోషాలు అన్నీ కూడా మీరు వారితో ఉంటే ఆ సంతోషాలన్నీ వారితోనే ఉంటాయి అని వారు అనుకుంటున్నారు. మీరు చాలా పాజిటివ్ వ్యక్తులు అని, వారి కోసం ఇంకా పాజిటివ్ వ్యక్తులని మీతో మాట్లాడుతుంటే వారు చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఎలా ఉన్నా సరే మీరు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు నేను అంత అందంగా లేను, నేను అంత స్మార్ట్‌గా లేను, నాలో అది లేదు ఇది లేదు, ఆ లోటు ఈ లోటు అని మనం పార్ట్నర్స్‌తో మాట్లాడుకుంటూ ఉంటాం కదా! అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా! పొడువుగా ఉన్నాం, పొట్టిగా ఉన్నాం ఇలా చాలా. ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వైతే నాకు చాలా అందంగానే కనిపిస్తూ ఉంటావు. నీ మనసు చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఎలా ఉన్నా కూడా నాకు చాలా నచ్చుతావు. నువ్వు నాకు చాలా ఇష్టము. నా కోసం నువ్వు ఈ ప్రపంచంలోనే అన్నింటికన్నా అందమైన పర్సన్‌వి. నాకు నీలాంటి వ్యక్తే కావాలి. నేను నీలాంటి వ్యక్తినే ఇమాజిన్ చేసుకున్నాను. ఇవన్నీ విషయాలు కూడా వారు మీతో చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. వారి మనసులో ప్రతి ఆలోచన కూడా మీకోసమే. వారు మిమ్మల్ని సంతోషంగా చూస్తేనే చాలు వారు సంతోషపడిపోతూ ఉంటారు. మీరు నవ్వుతూ ఉంటే చూడడం అంటే వారికి చాలా ఇష్టము. పిల్లలతో మాట్లాడడము, పిల్లలని ఎక్కువగా చూడడము అంటే వారికి చాలా ఇష్టము. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటే చూడాలి అని అనుకుంటూ ఉంటారు.
మిమ్మల్ని సంతోష పెట్టాలి అని అనుకుంటారు. వారు ఎంత సంతోషాన్ని అయితే మీకు ఇవ్వగలరో అంత ప్రయత్నాన్ని కూడా వారు చేస్తూనే ఉంటారు. మీకు అంత సంతోషాలని ఇస్తారు. మీతో పాటు జీవితాన్ని వారు ఊహించుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ లాగా మిమ్మల్ని చూస్తున్నారు. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. మీ ఇద్దరికీ వివాహం జరిగిపోయి ఉండవచ్చు. కానీ వారికి అనిపిస్తూ ఉంటుంది మీరైతే వారి కోసము అంత బెస్ట్ కాదు అని, వారి కోసం మీరు సంపూర్ణంగా అయితే లేరు అని. ఇద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక మాటలైతే వస్తూనే ఉంటాయి. ఇప్పటి కాలంలో అందరూ కూడా అలాగే ఇలాగా అంటూ ఉంటారు కదా, అలానే ఉన్నారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి. రీడింగ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. వారైతే మీకోసం ఎప్పుడూ కూడా చెడుగా అయితే అస్సలు ఆలోచించరు. నెగిటివ్ అయితే అస్సలు లేనే లేదు. వారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు దానికి, లేదా చాలా చాలా ఇష్టమైన ఫ్రెండ్ అయి ఉండవచ్చు. చాలా చాలా పురాతనమైన రిలేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారైతే మిమ్మల్ని ఒక సంథింగ్ స్పెషల్ లాగా చూస్తూ ఉన్నారు. 4వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎవరి కోసమైతే మీరు ఈ నెంబర్ని కోరుకున్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ని కోరుకున్నారో వారు కనిపిస్తూ ఉంటుంది. మీరు జీవితంలో దుఃఖంలో ఉన్నారు అని, మీరు కుంగిపోతూ ఉన్నట్లుగా వారు కనిపిస్తూ ఉంటుంది. మీ మొహం ఎప్పుడూ కూడా కుంగిపోతూ ఉన్నట్లుగానే కనిపించడం వలన మీ మొహాన్ని ఎప్పుడూ కూడా చూడడానికి వారికి నచ్చడం లేదు. మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు సంఘర్షణలోనే ఉన్నారు. మీకు అనిపిస్తూ ఉంటుంది మీ జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని, పరమేశ్వరుడు నాతో లేడు అని, నేను చెప్పే మాటలను పరమేశ్వరుడు వినడం లేదని, నాపై ఈశ్వరుడి ఆశీర్వాదం లేదు అని, మీరు ఏ శక్తికి అయితే పూజ చేస్తూ ఉన్నారో, ఆరాధనలు చేస్తూ ఉన్నారో ఆ శక్తి మీతో లేదని, ఇవన్నీ కూడా మీకు మీరే మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు ఎవరి కోసమైతే 4వ నెంబర్ని కోరుకున్నారో ఆ వ్యక్తికి తెలుసు పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా మీతోనే ఉన్నాడు అని. ఆ వ్యక్తి జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా పరమేశ్వరుడు మీకు సహాయకంగా ఉంటాడు అనే వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా వస్తూ ఉంటాయి. కానీ మీరంటారు ఈశ్వరుడు నాతో లేడు, నాకే ఎందుకే కష్టాలన్నీ వస్తున్నాయి అని. కష్టము మీ జీవితంలోనే వచ్చింది, మీరే దానితో గొడవ పడాలి. మీ ఏ జీవితంలో అయినా సరే కష్టం అనేది వస్తుంది. మీరే ఆ కష్టంతో గొడవపడి దానిని బయటకు పంపించాలి. మీకు భగవంతుడు పెట్టే పరీక్ష ఇది. ఈ పరీక్షలో మీరు పాస్ అవ్వాలి. వారు అనుకుంటూ ఉంటారు జీవితంలో అన్నీ మంచిగానే జరగాలి అని. చెడు సమయాలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ జీవితంలో పరిస్థితులు అయితే అంత మంచిగా లేవు, అంత చెడ్డగా కూడా లేవు. మీరు దుఃఖంలో ఉన్నారు. మీరు రాత్రి సమయంలో కూడా ఆలోచిస్తూనే ఉంటున్నారు జీవితం ఎలా ఉంది అని. కానీ మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి కోసమైతే తెలుసు ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఈశ్వరుడు చూస్తూనే ఉన్నాడు అని, ఈశ్వరుడు మీతోనే ఉన్నాడు అని. కానీ పరిస్థితి అయితే చాలా విపరీతంగా ఉంది. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు కనిపిస్తూ ఉంటుంది. పూర్వీకుల ఆశీర్వాదం లభించినట్లయితే మీకు అన్ని సమస్యలు కూడా క్లియర్ అవుతాయని, మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారిని, ఇప్పుడు మీ జీవితంలో లేని వారు ఎవరైతే ఉన్నారో వారి ఆశీర్వాదం లభించినట్లయితే మీ లైఫ్ బాగుంటుంది. మీ జీవితంలో చాలా దుఃఖం అయితే ఉంది. ఆ వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ అయి ఉండవచ్చు. చాలా రోజుల నుంచి మీతో కలిసి ఉన్నారు. రాబోయే జీవితం గురించి వారికి అన్నీ కూడా తెలుసు. పూర్వీకుల ఆశీర్వాదం లభించినట్లయితే వ్యక్తి ఎంత ఉన్నత స్థానాలకు చేరుకుంటాడో అది ఎవ్వరూ కూడా ఊహించలేరు. ఎవరి కోసమైతే ఈ రీడింగ్ని చూస్తున్నారో వారు చాలా మంచివారు, చాలా చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వారు. వారిపై తప్పకుండా మీరు నమ్మకాన్ని అయితే ఉంచవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి.